నమస్కారం. ఇంటి పంట ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఎరువులు, రసాయనాలు వాడకుండా పంటలు పండిస్తున్న భూమి పుత్రికల్లో ఇంటి పుత్రికలు అరుదుగా ఉంటారు. ఇంటి పంటను కంటికి ఇంపుగా, ఒంటికి మెరుపుగా పండించే వారిలో పద్మజారమణ ఒకరు. ఆమె ఎక్కడ ఎలాంటివి పండిస్తున్నారో ఒకసారి చూద్దాం. సొంత ఇంటి కల నెరవేర్చుకున్న వారు తమ ఇంటి డాబా మీదే కూరగాయలు, పూలు వంటివి పండించవచ్చని పద్మజ నిరూపించారు. హైదరాబాదు సమీపంలోని నారపల్లిలో పద్మజ రమణ దంపతులు ఓ ఇల్లు కట్టుకున్నారు. చాలామంది స్త్రీలలాగే ఆమెకు పూలంటే ఇష్టం. దాంతో ఇంటి ముందు పూల మొక్కలు నాటారు. డాబా మీద కూడా కుండీల్లో కొన్ని పూల మొక్కలు పెంచారు. తాను సొంతంగా పెంచిన రంగురంగుల పూలను చూస్తూ ఆసంతం ఆనందపడేవారామే. నా పేరు పద్మజ రమణ అండి. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జిల్లా సంక్షేమాధికారిగా జనగామ జిల్లాలో పనిచేస్తున్నా. మేము 2010లో నారపల్లిలో ఇల్లు కట్టుకోవడం అనేది జరిగింది. అయితే ఏంటంటే నాకు పూల మొక్కలంటే చాలా ఆసక్తి ఉండేది. సిటీలో కనుక ఇల్లు ఉంటే అక్కడ స్థలం ఉండదు. తర్వాత అపార్ట్మెంట్లలో డాబా మీద కానీ తర్వాత ఇంటి చుట్టుపక్కల కానీ చెట్లు పెట్టుకోవడానికి వీలుండదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ నారపల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నామండి. తర్వాత ఈ ఇల్లు పూర్తయిన తర్వాత ఇంటి చుట్టూ పూల మొక్కలు పెట్టుకున్నా. పూలు అంటే మొదటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి పూలు అంటే చాలా ఇష్టం. కాస్త ఆహ్లాదకరంగా ఉంటుంది, తర్వాత చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇంటి చుట్టూ కూడా పూల మొక్కలు పెట్టుకున్నా. పూలు బాగానే పూస్తుండేవి. ఆరోగ్యమే మహాభాగ్యమని అందరికీ తెలుసు. అయితే రసాయనాలు, ఎరువుల వాడకంతో ఆరోగ్యవంతమైన ఆహారం లభించటం లేదు. అదే ఇంటి పంట అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందుబాటులో ఉంటాయి. ఇంటి దగ్గర కాసే కూరగాయలను అప్పటికప్పుడు తెంపుకుని వండుకునేవారు. దాంతో అవి తాజాగా ఉండి రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేవి. మన ఆరోగ్యాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి నాటి పద్ధతుల్ని అనుసరించటమే ఏకైక మార్గం. ఇది బచ్చలి. ఇది చాలా అంటే మనకు విత్తనాలు పడి వాటంతట అవే మొలకలు వస్తాయి. మనము బయట కొనుక్కున్నవి ఇంత ఆరోగ్యంగా, ఇంత ఫ్రెష్గా మాత్రం ఎక్కడ కూడా కనబడాయి. అవి ఎప్పుడో నిన్ననో మొన్ననో తెంపుకొస్తారు. అంత పాడైపోయి మనం వండుకునేటప్పటికి అసలు రుచిపచి లేకుండా తయారవుతుంది. ఈ బచ్చలు అయితే మేము చాలా తరచుగా వండుకుంటామండి. చాలా తీగలున్నాయి, ఇంటి చుట్టూ తీగలున్నాయి, కింద కూడా ఉన్నాయి. ఇది తోటకూర అండి. తోటకూర కూడా చాలా అంటే ఐరన్ రిచ్ ఆకుకూర. తోటకూర బాగా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మాకు ఇదంతా తోటకూర అంటే ఒక మడిలాగా ఉంది కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొని తింటాము. లేతగా ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా ఎక్కడంటే అక్కడ పెంచుకోవచ్చు అండి. ఒక కుండీలో కూడా పెట్టుకోవచ్చు. మాకు ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి మేము పైన పెట్టుకున్నాము. ఇది చిన్న గోంగూర అండి, అంటే పుంటికూర అంటారు ఇక్కడ మన దగ్గర. ఇది కూడా బాగుంది. మేము తరచుగా వండుకుంటుంటాము. కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. మనం బయట తెచ్చుకుంది అయితే అంత కట్టలు కడతారు, ఎప్పుడో తెస్తారు, అదంతా మురిగిపోయినట్టు ఉంటుంది, తినడానికి కూడా ఇష్టం అనిపించదు. మేము ప్రతిరోజు అంటే ఏ కూర వండుకున్నా కూడా ఈ కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటాము. అయితే ఏంటంటే ధనియాలు తీసుకొచ్చి కొంచెం ప్లేస్ ఉన్నది సరే వాటిని చక్కగా అంటే వాటిని నలిసి ఇందులో వేసేస్తే కనుక చక్కగా కొత్తిమీర వస్తుంది. మనం ఫ్రెష్గా మన ఇంట్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొని వేసుకోవచ్చు. ఇది దానిమ్మ అండి, లోకల్. ఇది భగవా రకం అంటారు. ఇది నాటి మేము ఒక 8 నెలలు అయింది. ఇప్పటికీ కూడా కొన్ని కాయలు వచ్చినాయి, తిన్నాము. ఇప్పుడు చాలా ఉన్నాయి పువ్వులు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మనము ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టుగా. ఇది చూడండి నిమ్మ, చాలా చిన్న చెట్టు. ఇది కూడా పెట్టి మేము 7-8 నెలలు అయింది. ఆ దానిమ్మ ఇది ఒకటేసారి పెట్టినాము. ఇప్పటికీ ఒక 2-3 కాయలు వచ్చినాయి. ఈ టేస్ట్కు మనం బయట కొనుక్కోవడానికి చాలా తేడా ఉంది. ఇది ఫ్రెష్గా ఒక రకమైన రుచి కూడా మనం మన ఇంట్లో పండించుకున్న పంటలలో చూడొచ్చండి.
పద్మజకు సాహిత్యాభిరుచి ఉండడంతో కథా రచయిత రఘోత్తమరెడ్డి పరిచయమయ్యారు. డాబా మీది పూల మొక్కలు చూసి వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోవచ్చు కదా అని ఆమెకు ఆయన సలహా ఇచ్చారు. రఘోత్తమరెడ్డి ఇంటి డాబాపై పెరిగిన కూరగాయల మొక్కలను చూశాక పద్మజకు ఆసక్తి పెరిగింది. 186 గజాల్లో పద్మజ దంపతులు ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి ముందు పూల చెట్లు, ఇంటిపైన ఆకుకూరలు, కూరగాయలను పెంచుతున్నారు. ఎలాంటి కూరగాయల చెట్లు ఉన్నాయో పద్మజ మాటల్లోనే విందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి టమాటో. ఇది మేము ఒక నెల అయిందండి వేసి, మన జూన్లో వేసినాము. ఇప్పుడు టమాటాలు అంటే కాయడానికి వస్తున్నాయి. ఇది అంటే ఇవి ఏంటంటే మేము విత్తనాలు కూడా దేశవాళీ విత్తనాలు తెచ్చుకుంటాము. ఇప్పుడు మనం ఇక్కడ కొనుక్కునే ఎంత హైబ్రిడ్, అవి పుల్లగుండవు, తర్వాత రుచి ఉండదు, తర్వాత ఎంతసేపటికి ఉడకవు. ఇవి మాత్రం మనం పాతకాలంలో మన ఇళ్లలో పండించుకున్నట్టుగా ఉంటాయండి. తర్వాత ఇక్కడ కొన్ని మిరప చెట్లు కూడా వేసుకున్నామండి. ఇవి కూడా ఇప్పుడిప్పుడే పూత నుంచి కాతలో వస్తున్నాయి. పోయిన సంవత్సరం మేము మిరపకాయలు కూడా కొనుక్కోలేదు. ఇంట్లో అయితే ఇంకా చాలా సేఫ్గా ఉంటాయి, రుచికరంగా కూడా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. మేము ఇప్పుడు తెంపుకొని ఇప్పుడే వండుకుంటాం కాబట్టి. తర్వాత బీర అండి, పువ్వులు వస్తున్నాయి. ఇవి ఇంకొక 15-20 రోజులలో కాయలు వస్తాయి కాబట్టి మేము ఇంకా బీరకాయలు కూడా కొనుక్కునే అవసరం ఉండదు. ఇంకా ఈ పుంటికూర అయితే మేము అంటే సంవత్సరం పొడుగునా ఉందండి. ఇది చక్కగా పప్పులో వేసుకోవడం కానీ, పచ్చళ్ళలో వేసుకోవడం కానీ, ఇంకా ఇతర కూరగాయల్లో వేసుకోవడం, ఇది మాకు ఇంకా నిత్యం ఏం లేకపోతే వచ్చి ఈ పుంటికూర తెంపుకొని వండుకుంటాము. ఇందులో ఐరన్ బాగుంటుంది కాబట్టి చాలా రోజువారీ ఉపయోగానికి కూడా బాగుంటుంది. తర్వాత కాకర అండి, కాకర కూడా పోయిన సంవత్సరం బాగా వచ్చినాయి. ఇప్పుడు పూలు వస్తున్నాయి. ఇంకొక 15-20 రోజులలో కాయల వరకు వస్తాయి. ఇది బీర అండి. బీరకాయలు అయితే చాలా ఎక్కువ వస్తాయి. మనం చాలా ఫ్రెష్గా ఉంటాయి, తెంపుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పోయిన సంవత్సరం బీరకాయలు కూడా మేము కొనుక్కోలేదండి, చాలా వచ్చినాయి. మేము తినడమే కాకుండా కూడా మా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వడము, మా బంధువులకు పంపించడము, అట్లా చాలా బీరకాయలు ఎక్కువ వస్తాయి. ఈ చిక్కుడు అండి, ఇది శీతాకాలం పంట అండి. ఇప్పుడు పెట్టినాం కానీ ఇప్పుడు రావు, చలికాలంలో బాగా వస్తాయి. అప్పటి వరకు ఇదంతా విస్తరించింది, పైకి బారింది, ఇంకా చాలా ఎండాకాలం దాకా వస్తుంది. వంకాయ అండి, ఇంకా అంటే కొన్ని కాసినాయి కాయలు, తర్వాత ఇంకా వస్తున్నాయి పువ్వులు, మొగ్గలు. ఇది కూడా వంకాయలు కూడా చాలా ఎక్కువ వస్తాయి, చాలా బాగా వస్తాయి. అంటే కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది, పురుగులు అవి రాకుండా. బెండ పెట్టుకున్నామండి, పోయిన సంవత్సరం బాగా వచ్చినాయి. ఇప్పుడు అంటే వస్తున్నాయి, ఇంకా పూతకు కూడా రాలేదు. పూత వచ్చిన తర్వాత కాయలు వస్తే మా ఇంటి వరకు సరిపోతాయండి బెండకాయలు. మిత్రుడి సహకారంతో డాబాపై రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు పద్మజ. ఇటుకలతో దిమ్మెలు కట్టి వాటిలో ఎర్రమట్టి వేసి దేశవాళీ విత్తనాలు నాటారు. సోర, బీర, దోస, కాకర, చిక్కుడు, పాలకూర, గోంగూర, పుదీనా, తోటకూర వేశారు. గత ఏడాది కూరగాయలను బయట కొనుక్కోలేదని ఆమె చెప్పారు. ఈ బెడ్స్ మేము లాస్ట్ ఇయర్ వేసుకున్నామండి. ఇది 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవు, లోతు ఒక 1/2 అడుగండి. తర్వాత ఈ కింద కూడా ఒక 1/2 అడుగు ఇటుకలతోటి ఒక దిమ్మెలు వేసుకొని దాని మీద ఈ బెడ్లు వేసుకోవడం జరిగింది. ఇందులో ఎర్రమట్టి, మేకల ఎరువు, తర్వాత ఆవు పేడ, ఇవన్నీ కలిపి ఒకటేసారి వేసుకున్నాము. ఇది ఒక 2 సంవత్సరాల వరకు పంటలు పండడానికి ఉపయోగపడుతుంది. తర్వాత కొంచెం కొత్తగా వేసుకునేటప్పుడు కొంచెం ఎర్రమట్టి, మేకల ఎరువు వేసుకుంటే సరిపోద్ది. దీనికి ఎటువంటి రసాయనిక ఎరువులు మేము వాడలేదండి. రసాయనిక ఎరువులు వాడకుండానే ఇవి పండించుకోవాలనే ఉద్దేశంతో మేము ఇది ఏర్పాటు చేసుకున్నాం. మొత్తము ఈ పైన 9 బెడ్లు ఉన్నాయండి. ఇందులో ఒక్కొక్క మడిలో ఒక్కొక్క రకమైన కూరగాయలను పెట్టుకుంటున్నాం. ఒక దాంట్లో ఆకుకూర, ఒక దాంట్లో పుదీనా, ఒక దాంట్లో బీర, సొర, ఒక దాంట్లో తోటకూర, ఒక దాంట్లో బెండ, తర్వాత టమాటో, గోంగూర, ఇట్లా రకరకాల కూరగాయల్ని ఒక మడిలో 1 కానీ 2 కానీ అట్లా పెట్టుకొని పండిస్తుంది. గత ఏడాది కోతుల బెడద కారణంగా కూరగాయల పంట పాడైంది. వాటి నుంచి కాపాడుకోవడానికి డాబా మీద గ్రిల్ ఏర్పాటు చేయించామని పద్మజ తెలిపారు. బెండకాయలు, తోటకూర, బీరపాదు వంటివి వేశారు. బీరపాదును గ్రిల్ ఊసల నుంచి పాగించారు. ఎక్కువ పండినప్పుడు ఇంటి అవసరాలకు వాడుకున్నాక మిగిలినవి ఇరుగు పొరుగుకు పంచుతామని ఆమె చెప్పారు. పోయిన సంవత్సరము మేము మే జూన్లో ఈ మళ్ళన్ని వేసుకున్నాము.
వేసుకొని బాగానే వర్షాలు వచ్చే వరకే అన్ని మొక్కలు విత్తనాలు పెట్టుకున్నాము. బాగా వచ్చింది పంట, చాలా విపరీతంగా వచ్చింది. బీర, సొర, దోస, కాకర, చిక్కుడు, పాలకూర, గోంగూర, పుదీనా, తోటకూర, ఇట్లా రకరకాలు, నేతి బీర, చెమ్మకాయలు కూడా ఉండండి. పోయినసారి చాలా విపరీతంగా వచ్చింది. ఎంత విపరీతంగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే అప్పుడు కోతుల బెడద విపరీతంగా ఉండేది. దాంతో చాలా వరకు మేము తినలేకపోయినాం. అప్పుడు ఇంకా మేమంతా కలిసి చర్చించుకొని దీని మీద కనుక ఒక జాలితోటి ఇలా కవర్లాగా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ మొత్తం జాలి వేయించుకున్నాం ఇనుప తీగలతోటి. ఈ సంవత్సరము ఇంకా ఇప్పుడే వస్తున్నాయి కూరగాయలు. ఇంటి ముందర పప్పు దోస కూడా వేశారు. ప్రస్తుతం కాపుకొచ్చింది, కాయలు కూడా వేసింది. ఇది దోస విత్తనాలు పెట్టుకున్నామండి. అయితే లోపల కొంచెం సేఫ్టీ ఉంది కాబట్టి బాగా కాస్తున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది కొంచెం ప్లేస్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. మేము ఇప్పటి వరకు చాలా ఈ దోసకాయలు మేము వండుకున్నాం. టేస్ట్ చాలా బాగుంది. మనం బయట కొన్నవి ఇంత టేస్ట్ ఉండదండి. ఇంటి ముందు జామ చెట్టు, మునగ చెట్టు, కరివేపాకు చెట్టు పెంచుతున్నారు పద్మజ. తాజాగా అప్పటికప్పుడు తెంపుకుని వంట చేసుకోవటం ఎంతో సంతృప్తినిస్తుందని, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నారు పద్మజ. మేము ఇల్లు కట్టుకున్న తర్వాత వెంటనే జామ చెట్టు, గన్నేరు, తర్వాత పూల చెట్లు, రకరకాల పూల చెట్లు పెట్టుకున్నాము. అయితే ఈ ఇంటి ముందు అన్ని చెట్లను చూసి మా ఇంటి చెట్ల ఇల్లు అని చెప్పి అంటుంటారు అనమాట. జామకాయలు కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా లోకల్ జామకాయలండి, టేస్ట్ ఉంటాయి బాగా. ఇది మునగండి, మేము పెట్టి ఒక 1 year అవుతుంది. ఆకు కూడా పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇందులో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళం ఇంటి ముందు కనుక పెట్టుకున్నట్లయితే ఈ ఆకు వాడుకోవచ్చు. తర్వాత కాయలు కాస్తే అవి ఎట్లాగో అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇది కొంచెం పురుగు వస్తుంది, వాటిని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇది కరివేపా చెట్టు అండి. ఇది ఎంత బాగుంటుందంటే ఫ్రెష్గా మేము అంటే పప్పుచారు కానీ తర్వాత పప్పు కానీ ఏదన్నా చేసుకుంటే వెంటనే ఇట్లా కిచెన్లో నుంచి వచ్చి తెంపుకొని కూరలో వేసుకుంటాము. అసలు చాలామందిని చూస్తుంటే ఎప్పుడో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి ఎండిపోయిన వేస్తుంటే అవి చూస్తుంటే అసలు అవి వేసుకోవడం ఎందుకు అనిపిస్తుంది. ఇది చాలా మంచి వాసన, మంచి టేస్ట్ ఉంటుంది. ఇది కూడా లోకల్ కాబట్టి దీనికి ఎటువంటి ఎరువులు లేవు. అది ఒక 4 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మేము ఈ చెట్టు పెట్టుకున్న తర్వాత కరివేపాకు అనేది బయట కొనుక్కోలేదు. జియాలజిస్ట్గా రిటైర్ అయిన పద్మజ భర్త విద్యాసాగర్ ఇంకుడు గుంత వంటి అధునాతన గుంతను ఏర్పాటు చేయించారు. రూఫ్ గార్డెన్ నుంచి బయటకు వచ్చే వేస్ట్ వాటర్ గురించి, వాన నీటిని నిల్వ చేయడం గురించి, అందుకు తాను చేసిన పనుల గురించి వివరంగా వివరించారు. అవేమిటో ఆయన మాటల్లోనే విందాం. ఈ ఇంకుడు గుంత ఏంటంటే వేరే ఇంకుడు గుంత అయితే వేరే మామూలుగా పెట్టి తీసేసి అందులో కంకర కొంచెం వేసి మిగతా ఓపెన్ చేసి ఫ్రీగా వదిలిపెట్టవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే చాలా ఫిల్టర్ అయిన నీళ్ళని నేను బోర్లోకే పంపేటట్టు ఇది కొత్తగా చేసిన. దీని పేరు రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఇది. అయితే దీంట్లో పైన వర్షం పడ్డ నీళ్ళని మా రూఫ్ నుండి ఈ పైపు ఇవ్వడం జరిగింది. అక్కడ హోల్ ఉంటుంది. ఆ హోల్లో మా చెట్ల నీళ్ళని కానీ ఎవి కానీ అన్నీ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ వేస్ట్ వాటర్ని ఇక్కడ నుంచి బయటకు పంపిస్తాం. ఈ వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ తిప్పేస్తే వేస్ట్ వాటర్ ఒక 1-2 minutes వదిలిపెడతాం. ఈ వేస్ట్ వాటర్ పోయిన తర్వాత మళ్ళీ వాల్వ్ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేయగానే అన్ని మొత్తం వాటర్ అంతా ఇందులోకి వస్తాయి. ఇందులోకి వచ్చిన తర్వాత ఇది శాండ్ ఉంటుంది. శాండ్ పైన చిన్న చిన్న కంకర ఉంటుంది. చిన్న కంకర కింద మళ్ళీ మీడియం సైజ్ కంకర, దాని కింద పెద్ద కంకర. ఇవన్నిటి ద్వారా వాటర్ అంతా ఫిల్టర్ అయ్యి కింద ఒక ఫ్రెష్ వాటర్ ఛాంబర్ తయారు చేసాం. ఇవన్నీ ఫ్రెష్ వాటర్ పోయిన తర్వాత అందులో నుండి బోర్వెల్కు ఒక పైప్ పెట్టేసాం. డైరెక్ట్ ఆ ఫ్రెష్ వాటర్ అంతా ఫిల్టర్ వాటర్ కాబట్టి అలా మట్టి ఏమి ఉండకుండా ఉంటుంది. ఈ వాటర్ రెయిన్ వాటర్ను అందులోకి రీఛార్జ్ చేస్తాం. అయితే ఆ వాటర్ అంతా బోర్లోకి పోతే ఫాస్ట్ రీఛార్జ్ ఉంటుంది. ఎందుకంటే అలా ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఎన్ని నీళ్ళు పోసినా ఇమీడియట్. మీద గార్డెన్ను పెంచితే రూఫ్ పాడవదా అనే అనుమానం ఎవరికైనా రావచ్చు. అలాంటి అనుమానాలను తీర్చారు ఇంటి పంట ఆద్యులు రఘోత్తం రెడ్డి. అసలు డాబాపై కూరగాయలు, పండ్లు పెంచవచ్చనే ఆలోచన ఎందుకొచ్చిందో ఆయన మాటల్లోనే విందాం. మనందరికీ తెలుసు
ఇవాళ మనకు మార్కెట్లో దొరికే కూరగాయలు పండ్లు దాదాపు పెస్టిసైడ్లో ముంచి తీసి మనకి ఇస్తున్నంతగా వాటి మీద రైతులు పెస్టిసైడ్స్ కొట్టి పండిస్తున్నారు. ఆ పెస్టిసైడ్స్ కూరగాయలు పండ్లు తినటం వల్ల మనకు ఏ విధమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయో మరొక వైపు నుంచి మనకు వైద్య రంగంలో పనిచేస్తున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అందువల్ల దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అని ఆలోచిస్తే ఎవరి కూరగాయలు వారే ఎవరి పండ్లు వారే మనం మిద్దె తోటల్లో పండించుకోవచ్చు. అందుకు ఒక మోడలుగా మా రూఫ్ గార్డెన్ అండి. ఒక పార్క్ లాగా కూడా మేము తీర్చిదిద్దుకున్నాము. నగరాల్లో ఉంటున్న మనం మన ఇళ్లపైనే కూరగాయలు పండించుకోవచ్చు. హైదరాబాదు మొత్తం ఇళ్ల పైకప్పు వైశాల్యం 40,000 ఎకరాలు ఉంటుందని అంచనా. ఎవరి పండ్లు కూరగాయలు వారే పండించుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు. 7 ఏళ్ల క్రితమే రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని కూరగాయలు పండిస్తున్న రఘోత్తమరెడ్డి తన అనుభవాలను ప్రయోజనాలను ఇలా చెప్పారు. ఈ రూఫ్ గార్డెన్లలో చీడపీడల సమస్య అది కూడా ఉంటుంది. దానికి 90% చీడపీడల్ని మనం చేత్తో నివారించవచ్చు. పురుగులను ఏరివేయటము, పేను సమస్యలు వస్తే ఆకుల అడుగు భాగాన పేను సమస్య వస్తే సో ఇట్లా మనము ఆకులతో ఇట్లా వేళ్ళతో నలిచివేయటం ద్వారా చాలా కవర్ చేయొచ్చు. ఒకవేళ పేను మన చేయి దాటిపోయింది, మనం చూసేసరికి చాలా ఎక్కువ అయిపోయింది అంటే 1 లీటరు నీళ్ళలో ఒక 5 ml లేదా 6 లేదా 10 ml వేప నూనె కలిపి మనం కనుక స్ప్రే చేస్తే ఆ పేను నశించిపోతుంది. ఏవైనా పురుగులు, ఆకు తినే పురుగులు, కాయలు తొలిచే పురుగులు కనబడితే ఏరేయటం ఒక పద్ధతి. అంతకు మించిన పెస్టిసైడ్స్ ఈ తోట మీద కొట్టే అవసరం ఎప్పుడూ నాకు రాలేదండి. రూఫ్ మీద ప్రధాన మడులు ఎంత పొడవు ఎంత వెడల్పు ఉండాలి అంటే ఒక కుటుంబంలో సాధారణంగా 4 లేదా 6 సభ్యులున్నారు అనుకుందాం. ఒక మడిలో ఒకరోజు తెంపిన కాయలు 6 సభ్యులకు సరిపడాలంటే ఆ మడి పొడవు 4 చదరపు అడుగులు, లోతు 8 అంగుళాలు ఉండాలి. 4 ఫీట్ల పొడవు వెడల్పు మడి అది ఎందుకు అంటే ఒక కుటుంబానికి అందులో ఒక రోజు పండిన కూరగాయలు సరిపోతాయి. 4 లేదా 6 ఉన్న కుటుంబంలో ఈ మడిలో వెళ్ళిన బెండకాయలు కానీ, దొండకాయలు కానీ, మన వంకాయలు కానీ, టొమాటోలు కానీ ఒక కుటుంబానికి ఆ మడి అయితే సరిపోద్దని మేము 4 ఫీట్ల పొడవు వెడల్పు 1 ఫీటు లోతుతోని ఈ మడులు ఏర్పాటు చేసుకున్నాం. మేషన్ను పెట్టి కట్టించుకోవాల్సిందే ఈ మడులు. ప్రత్యామ్నాయం మేము ఈ 4 ఫీట్ల ఇదే పొడవు వెడల్పు లోతు ఉన్న ఫైబర్ టబ్ కోసం బాగా ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇంకా మేము సక్సెస్ కాలేదండి. ఆ టబ్బులు కనుక దొరికినట్టయితే రూఫ్ గార్డెన్ని ఒక రోజులో కట్టవచ్చు. ఇప్పుడు ఈ రూఫ్ గార్డెన్ బరువును సగానికి సగం తగ్గించవచ్చు. రూఫ్లన్నీ కాలమ్స్ బీమ్స్ పద్ధతిలో ఆర్సీసీ రూఫ్లు వేస్తారు. గతంలో ఇలా కాలమ్స్ బీమ్స్ పద్ధతిలో కాకుండా ముందుగా గోడలు కట్టి గోడల మీదనే రూఫ్లని పోతపోసేవారు. ఇలాంటి ఇళ్ల మీద కూడా గార్డెన్స్ పెంచవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు అవసరం. ముందు బిల్డింగ్ గట్టిదనాన్ని పరీక్షించుకోవాలి. ఇంటి లోపలి గోడల వరుసలను అనుసరించి పైన తేలిక బరువు పెట్టవచ్చు. వాటర్ కూలర్ అడుగుపై భాగాలను మడుల కోసం వాడుకోవచ్చు. ఇతర ప్లాస్టిక్ ఫైబర్ ట్రేలను వాడి రూఫ్ గార్డెన్ని కట్టుకోవచ్చు. పిల్లర్ల మీద కట్టిన ఇల్లైతే సమస్య లేదు అంటారు రఘోత్తమరెడ్డి. రూఫ్ మీద ఇంత బరువు పెడితే ఏమి అవదా అనేది ఒక సాధారణమైన అనుమానం వస్తుంది అందరికీ. కానీ ఏమీ అవదండి. స్టాండర్డ్ రూఫ్ అయినట్టయితే ఈ గార్డెన్ కట్టుకున్నా కూడా మన పైకప్పుకి మన లోపల ఇంటి లోపల కప్పు ఉరవదు. స్టాండర్డ్ రూఫ్ అయితే ఆ రూఫ్ వేయడంలోనే ఏమన్నా నాసిరకంగా వేసినట్టయితే అట్లా ఉరుస్తుంది, కానీ మనం గార్డెన్ కట్టుకోవడం వల్ల రూఫ్ ఉరవదు. ఈ వేసిన బరువు దానికి పెద్ద బరువు కూడా కాదు. 1 స్క్వేర్ ఫీటు రూఫు 3.5 క్వింటాళ్ళ బరువు ఆపుతుందని మా బిల్డర్ చెప్పిండు ఈ ఇల్లు కడుతున్నప్పుడు. సో అందువల్ల మేము ఈ భీముల మీదనే ఈ ప్రధానమైన మడులు కట్టామండి.
రెండు కాలముల మధ్య రూఫ్లో ఒక బీమ్ ఉంటుంది. ఆ బీమ్ మీదనే ఈ మడులన్నీ కూడా మేము నిర్మాణం చేసినాం. అది వరుస భీము, ఇది వరుస, ఆ వరుస, 3 వరుసల భీముల మీద ఈ ప్రధానమైన బరువులు అంటే ఈ మడులు కట్టాం. ఇట్లా 4 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు, 1 ఫీటు లోతు. ఇటువంటి మడులు కట్టించుకోకపోయినట్టయితే మనం 100% ఫలితాలు మనం గార్డెన్లో తీయలేము. ఏవో చిన్న చిన్న కుండీల్లో, ప్లాస్టిక్ బకెట్లలో అట్లా పెట్టి నామకే వాస్తే పండించవచ్చు, కానీ మనకు సరిపడా కూరగాయలు రావు. చాలా అనీజీగా ఫీల్ అవుతాం, అసంతృప్తి కలుగుతుంది, నిరాశ కలుగుతుంది. కనుక ఒక కుటుంబానికి తగినన్ని కూరగాయలు నిరంతరం పండించుకోవాలంటే ఇట్లాంటి మడులు కట్టించుకోవాలండి. ఈ మడుల అడుగున కూడా మేము ప్రత్యేకంగా బిల్లలు పోసి వేసాం. మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఏం చేయాలంటే చుట్టూ పారాపెట్ వాల్ చుట్టూ వర్టికల్ పందిరి వేసుకోవాలి. ఈ చుట్టూ ఇప్పుడు మేము 4 వైపులా వర్టికల్ పందిరి వేసినాం. మనకు పందిర్లు అంటే ఇలా హారిజాంటల్గా వేస్తాం. హారిజాంటల్గా వేస్తే ఏమవుద్దంటే ఆ పందిరి కింద నీడ పడి కింద మొక్కలవు. సో కనుక మన రూఫ్ గార్డెన్లలో, మిద్దె తోటల్లో ఈ పారాపెట్ వాల్ చుట్టూ ఒక 8 ఫీట్ల హైట్తోని లేదా 6-7 ఫీట్లు 10 ఫీట్ల వరకు కూడా హైట్ తోటి చుట్టూ కనుక పోల్స్ పాతుకుని అట్లా మీరు చూడండి. మేము అన్నీ కూడా పోల్స్ పాతి ఇట్లా వర్టికల్ గార్డెన్ వేసాము. దాంతో ఏమవుద్దంటే ఇప్పుడు ఈ ఉన్న గార్డెన్కు 4 అంతల గార్డెన్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. తీగ జాతులన్నీ కూడా మీరు వర్టికల్ గార్డెన్కి మీరు పాకించుకోవచ్చు. సో ఈ తీగ జాతులన్నీ కూడా మీరు వర్టికల్ గార్డెన్కు బెండ, బీర, సోర, సో మిగతా అన్నీ కూడా మీరు ఆ వర్టికల్ గార్డెన్కు పాకించుకోవచ్చు. 2 వంతులు ఎర్రమట్టి, 1 వంతు మాగిన పశువుల ఎరువు పోసుకొని మిక్స్ చేసి మనం మడులు నింపుకొని కుండీలు నింపుకుంటే గార్డెన్ యొక్క నిర్మాణం పూర్తి అవుతుందండి. మనం ఏమి రసాయన ఎరువులు వేయనక్కర్లేదు. మరి ఇంకే ఇతరమైన వేపపిండి కానీ, కోకో ఫిట్ కానీ ఇంకేమి అక్కర్లేదు. తగిన 2 వంతులు మట్టి, 1 వంతు మాగిన పశువుల ఎరువు. పచ్చి ఎరువు వేయకూడదు, మాగిన పశువుల ఎరువు వేస్తే చాలు. అది 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు కూడా మీకు ఆ ఎరువు పనిచేస్తుందండి. తర్వాత మీకు ఒక 2 క్రాప్స్, 3 క్రాప్స్, 4 క్రాప్స్ తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ కొద్దిగా మట్టి తీసి పక్కకు పోసుకుని అంతమందం ఎరువు పోసి మీరు మళ్ళీ మిక్స్ చేసుకుంటే మళ్ళీ 1 or 2 ఇయర్స్ మీకు మళ్ళీ పనిచేస్తుంది. మీరు చూస్తున్న ఈ చెట్లన్నీ నేలపై లేవు, డాబాపై ఉన్నవి. ఓ తోటను తలపించే విధంగా ఉన్న ఈ చెట్లలో ఎన్నో రకాలున్నాయి. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, తీగజాతి కూరగాయలు, ఇలా దాదాపు 100కు మించిన మొక్కలున్నాయి. ఇంతటి పొడవాటి బొప్పాయి చెట్లను కూడా డాబాపైనే పెంచారు. దానిమ్మకాయలు సైతం డాబాపై ఇంత సైజులో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంకా అనేక పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. సపోటా, జామ, దబ్బకాయ, యాపిల్, బేర్ లాంటివి. ఇక ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, చామగడ్డ ఆకు, పుదీనా, కొత్తిమీర లాంటివి పెంచుతున్నారు. కూరగాయల్లో బీరకాయ, బెండలో 2 రకాలున్నాయి. ఎరుపు, మామూలు బెండ. అంతేకాకుండా కాకర, దొండ, శామ, వంకాయ, పచ్చిమిర్చి లాంటివి పండిస్తున్నారు. మన ఇంట్లో ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన ఈ కూరగాయలు, పండ్లను తినడం ఎంతో ఆరోగ్యదాయకం. గత 3 సంవత్సరాల నుండి రఘోత్తమ్ రెడ్డి గారు కూరగాయలను కొనడం లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. మనం భూమి మీద పండించే అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల పూలు కూడా మనం రూఫ్ గార్డెన్లో పండించవచ్చండి. చూడండి, ఇప్పుడు బొప్పాయి, ఇది 3.5 ఇయర్స్ బొప్పాయి చెట్టు. ఇది అంతకుముందు అక్కడ ఉన్న మడిలో 5.5 ఇయర్స్ బొప్పాయి చెట్టు ఉండేది. పెద్ద గాలివాన వస్తే పడిపోయింది అది. అంచేత పళ్ళ మొక్కలన్నీ కూడా మీరు హైబ్రిడ్ వాడుకోవడం మంచిది. ఎక్కువ పెరగవు, గాలివానలకు పడిపోయే ప్రమాదం ఉండదు. హైబ్రిడ్ పళ్ళ మొక్కలన్నీ, అంటు మొక్కలు వాడుకోవడం మంచిదండి. కూరగాయ మొక్కలు మనం అన్నీ కూడా వీలైనంత మేరకు దేశీ విత్తనాలను నమ్ముకోవడం మంచిది. సో కొంచెం చీడపీడలు తక్కువ వస్తాయి, మన వాతావరణాన్ని తట్టుకొని కూడా వస్తాయి. సో అన్ని రకాల కూరగాయలు, వంకాయ, బెండకాయ, బీరకాయ, అన్ని తీగ జాతులు, టొమాటో దగ్గర నుంచి అన్ని రకాల ఆకుకూరలు, పుదీనా, పాలకూర, సుక్కకూర, తోటకూర, బచ్చలి, తీగ బచ్చలి, దుంప బచ్చలి, సో ఇట్లాంటి అన్ని రకాల ఆకుకూరలు మేము పండిస్తున్నాము. ఇప్పటికీ మా గార్డెన్ నిర్మాణం అయి 7 సంవత్సరాలు అవుతుందండి. 7 సంవత్సరాల నుంచి మేము
బయట మార్కెట్లో కూరగాయలు కొనటం లేదు. పండ్లు కూడా మా అవసరాల్లో ఒక 50-60% పండ్లు కూడా మేము పండిస్తున్నాం రూఫ్ గార్డెన్లోనే. సో ఇంకా మా దగ్గరికి వచ్చిన బంధువులు, స్నేహితులు కానీ మాకు ఇతర గార్డెన్ నిర్మాణంలో సహాయం చేసిన మిత్రులు ఎవరైనా ఉంటే కూడా నేను వాళ్ళకి మిగిలిన కూరగాయలు ఇస్తూ ఉంటాను. మిద్దె తోటను మించిన ధ్యాన మందిరం లేదు అని అనుభవం మీద తెలుసుకుంటారు. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే అది ఎంతగానో మనకు సహకరిస్తుంది. సహజ సిద్ధంగా మనం పంటల్ని, కూరగాయల్ని పండిస్తే అవి మనకు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. మరి ఇది ఇంటి పంట ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.